ఫ్యాక్ట్ నెంబర్ 1. సాధారణ నక్షత్రం చనిపోయినప్పుడు ఏర్పడే దానినే న్యూట్రాన్ స్టార్ అని అంటాము. వీటి స్పిన్ స్పీడ్ ఎంత వేగంగా ఉంటుందంటే సెకండ్కు దాదాపు 600 సార్లు తిరుగుతుంది. అంటే మనిషి కంటిరెప్ప వేసేలోపు ఎన్నో వందల రొటేషన్లు అయిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. భూమికి 25,000 లైట్ ఇయర్ దూరంలో ఒక స్పేస్ క్లౌడ్ ఉంది. అక్కడ ఉండే కెమికల్స్ వల్ల దాని వాసన రమ్లా ఉంటుంది. రుచి మాత్రం రాస్ప్బెర్రీలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. 55 క్యాన్సరీ ఈ అనే గ్రహం సైజులో భూమి కంటే రెండింతలు ఎక్కువ. కానీ అక్కడి ఉపరితలం ఎక్కువగా డైమండ్లతో కప్పబడి ఉంటుంది. అందుకే దీనిని జైంట్ డైమండ్ ప్లానెట్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. బ్లాక్ హోల్ అనేది విశ్వంలోనే అత్యంత రహస్యమైన వస్తువు. దానిలో గ్రావిటీ అంతగా ఉండదు. కాంతి కూడా దాని నుండి తప్పించుకోలేదు. అందుకే బ్లాక్ హోల్ నల్లగా కనిపిస్తుంది. ఇవి నిజానికి స్పేస్లోనే అతిపెద్ద వ్యాక్యూమ్ క్లీనర్ లాంటివి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన శరీరం డైరెక్ట్గా స్పేస్లోకి వెళితే కేవలం 5 సెకండ్లోనే చనిపోతుంది. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పుడూ స్పేస్ సూట్ వేసుకుంటారు. అవి లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేరు. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. సూర్యుడు ఒక్క క్షణంలో ఉత్పత్తి చేసే శక్తి మొత్తం మానవులు వాడే ఎనర్జీ కంటే లక్షల రెట్లు ఎక్కువ. ఒక చిన్న భాగం కూడా మనకు నేరుగా దొరికితే భూమిపైన ఉన్న అన్ని పవర్ ప్లాంట్ల అవసరము మనకి ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. విశ్వంలోనే అతి చల్లనైన ప్రదేశం బూమరాంగ్ నెబ్యులా. అక్కడి ఉష్ణోగ్రత -272 డిగ్రీస్ సెల్సియస్. ఇది అబ్సల్యూట్ జీరోకి దగ్గరగా ఉంటుంది. అంటే విశ్వం మొత్తం ఫ్రీజ్ అయిపోయే స్థాయికి చేరుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. వీనస్ గ్రహం మీద ఒక రోజు అంటే అక్కడి 1 సంవత్సరం కంటే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అది తన అక్షం మీద ఎంతో నెమ్మదిగా తిరుగుతుంది. కానీ సూర్యుడి చుట్టూ తిరగడానికి తక్కువ టైం పడుతుంది. ఈ విచిత్రమైన రొటేషన్ వల్లే వీనస్ ఎంతో వింతగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన మిల్కీవే గెలాక్సీలోనే దాదాపు 100 బిలియన్ల గ్రహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. అంటే మనం నివసించే భూమి ఒక్కటే కాదని నిరూపిస్తుంది. ఇంకా ఎన్ని భూములు ఉంటాయో ఎవరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన మిల్కీవే గెలాక్సీకి అతి దగ్గరలో ఉన్నది ఆండ్రోమెడా గెలాక్సీ. ఇంకో 4 బిలియన్ల సంవత్సరాలలో ఈ 2 గెలాక్సీలు ఢీకొని ఒక పెద్ద కొత్త గెలాక్సీని ఏర్పరుస్తాయి. ఆ దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో నిన్ను ఏది ఆశ్చర్యపరిచిందో కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.